చిన్న కాలం అంతా కూడా ఆయన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి ఈ ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఈ దినాన్ని మనకిచ్చి ఆయన సన్నిధానంలో ఆయన కొనియాడడానికి, ఆయన కీర్తించటానికి దేవా, నీ కనురెప్పలా మమ్మల్ని కాపాడిన దేవుడవు, నీ కౌగిట్లో దాచుకున్న దేవుడవు నాయన. అబ్బా తండ్రి నాయన అనగలుగుతున్నానంటే ఇది కేవలం నీ కృపే కదా నాయన. నన్ను ప్రత్యేకించుకున్నావు, నన్ను బలపరుచుకున్నావు నాయన. ఎన్నో నిరాశల మధ్యలో, ఎన్నో ప్రభువా నాయన సుడిగుండాల మధ్యలో నేనున్నానని ప్రభువా మమ్మల్ని బలపరిచిన దేవుడు. నీవే మా పక్షంగా లేకపోతే, నీ ఆదరణే లేకపోతే ఎప్పుడో ఏనాడో ఈ లోకం విడిచిపెట్టి ఉండేవాళ్ళం నాయన. మమ్మల్ని బ్రతికించిన గొప్ప దేవుడు నాయన. రాజులకు రాజువైన దేవుడు, మహోన్నతుడువు, పరిశుద్ధ స్థలములలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవుడు నాయన. దరిద్రులమైన మమ్మల్ని ప్రభువా ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా చేయడానికి నీవు లోకానికి దిగి వచ్చిన దేవుడు నాయన. అయోగ్యులుగా ఉన్న మమ్మల్ని నాయన నీ కృపకు పాత్రులుగా చేయటానికి మా కొరకు నీ ప్రాణాన్ని ధారపోసావు. నీ రక్తం అంతయు కూడా మా కొరకు చిందించి ఉన్నావు నాయన. నువ్వు చేసిన త్యాగం ఎంత గొప్పది నాయన. మాకిచ్చిన విమోచన, మాకిచ్చిన రక్షణ, మేము పొందుకుంటున్న ప్రేమ, మేము పొందుకుంటున్న సహాయము ఎంత గొప్పది నాయన. దేవా, ఈ లోకంలో నీవు తప్ప మాకెవరున్నారు నాయన? నీవే కదా మా బలం, నీవే కదా మా ధైర్యం, నీవే మా కొండ, మా కోట, మా సహాయకుడు నీవే. దేవా, నువ్వు విడిచిపెడితే ఈ లోకంలో మేము బ్రతకలేము నాయన. నిన్ను విడువను ఎడబాయనన్నావు, మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. ఎన్నోసార్లు మేము ఏడుస్తున్నప్పుడు మమ్మల్ని భుజములపై వేసుకున్నావు, మమ్మల్ని ఓదార్చావు నాయన. ఎన్నోసార్లు నిరాశ పడిపోతున్నప్పుడు నాయన మా ఆశ నీవై ఉండి నడిపించావు నాయన. మమ్మల్ని బలపరిచావు. ఈ బ్రతుకు నీవు ఇచ్చిందే నాయన. ఎన్నో ప్రతికూలతలు నాయన, ఎన్నో ప్రతికూలతల మధ్యలో మమ్మల్ని బలపరిచిన దేవుడు నాయన. ఈరోజు వరకు అబ్బా తండ్రి నాయన అంటున్నానంటే నువ్వు నా ప్రక్క నుండి నన్ను బలపరిచావు నాయన. నన్ను బలపరచకపోతే ఎప్పుడో ఈ లోకయాత్ర ముగించి ఉండేవాళ్ళం నాయన. మాకు తోడుగా ఉన్నావు, మా చేయి పెట్టి నడిపిస్తున్నావు నాయన. ఎవరు విడిచినా నిన్ను నేను విడిచిపెట్టనన్నావు నాయన. నిన్ను నేను మర్చిపోనన్నావు. తల్లైనా ఒకవేళ తన చడ్డి బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువనన్నావు, విడువనన్నావు, ఎడబాయనన్నావు. దేవా, ఈ బ్రతుకులో నీవు ఉన్నావు చాలు. నిన్ను బట్టి ధైర్యంగా బ్రతికేయడానికి మమ్మల్ని బలపరచు నాయన. నిన్ను బట్టి ఆనందంగా బ్రతకడానికి మమ్మల్ని బలపరచు. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దామండి. కడవరకు నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయి నాయన. అయ్యో నేను లోకంలో ఉన్నానయ్యా, లోకము దుష్టుని అందుందంటున్నావు. దుష్ట కార్యాలను జయించటానికి, దుష్టత్వాన్ని జయించటానికి పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నన్ను నింపండి అయ్యా. లోకంలో మీకు శ్రమ కలుగుద్దన్నావు. ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి ఆటుపోటులైనా నీ కొరకు నిలబడే ధైర్యం మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి, నీ అభిషేకంతో నడిపించండి, నీ ఆత్మతో నడిపించండి నాయన. మేము బలహీనులు, మా శరీరాలు చాలా బలహీనమైనవి. మట్టి ముద్ద లాంటి ఈ బ్రతుకుల్ని
నీ చేతిలో పెట్టుకున్నావు. చూడుము ఇదిగో నా అరచేతులు నేను చెక్కుకుని ఉన్నాను అంటున్నావు. దేవా, ఎంత యోగ్యత మాకు ఇచ్చావు నాయన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, కృపా కనికరము గల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధానంలో నాయన ప్రభువా, మీ పాదాల దగ్గర కూర్చుని దేవా మిమ్మల్ని కొనియాడడానికి, కీర్తించటానికి, ఆరాధన చేయడానికి సహాయం చేశారు. మా మధ్యలో మీరున్నారు ప్రభువా. మా ముందున్న సమయాన్ని హస్తాలకు అప్పగించుకుంటుండగా మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అండి, దేవునికి స్తోత్రాలు. అలాగే కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? ఏమండి, అందరూ బాగున్నారా? హల్లెలూయా. మొన్నటి వారం మరి దేవుడు నాకు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చాడు. మరలా ఈ వారం కూడా ఇక్కడే ఉండడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి రాత్రి కాలంలో హాఫ్ నైట్ ప్రేయర్లో మరి దేవుడు ఎంతో తోడై ఉన్నాడు. చక్కగా ఆశీర్వాదకరంగా జరిగించుకున్నాడు. మీలో కొంతమంది మాత్రమే వచ్చారు, చాలామంది రాలేదు. మరి ఆ కారణం ఏంటో ప్రభువుకే మీరు ఆన్సర్ చేయాలి. కాబట్టి అవకాశాలు ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోండి. మరి అవకాశాలని పాడు చేసుకున్న తర్వాత మరలా అవకాశం కొరకు ఏడ్చినా కానీ మరలా రాదు. కాబట్టి మరి ఆ సమయాన్ని సంఘ సహవాస కూడికల్లో, ప్రార్థనలో మరి మీ సమయాలని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. గడిచిన వారంలో ఏ వాక్యం విన్నారు? ఎవరికైనా గుర్తుందా? ఏమండి, ఎవరికైనా? పరిశుద్ధత కలిగి ఉండడం వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు కలిగి ఉంటామో, పరిశుద్ధ జీవితాన్ని మనం మన జీవితాల్లో కొనసాగించినట్లయితే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో, మరి ఎలాంటి ఆటంకాలైనప్పటికీ ఎలా తొలగిస్తాడో, మరి అనేక విషయాలు మనం గడిచిన వారంలో ధ్యానం చేసుకుందాం. ఈ వారంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం ఉన్నట్టు వారు అందరూ తీసుకోండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ఒకసారి ఆగండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం అందరూ తీసుకోండి. 6వ వచనం నేను చదువుతాను, నాతో పాటు అందరూ చదవండి. తీసుకున్నారా? ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథములో చదవగలిగిన వారు అందరూ కూడా చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం కలిపి ఉంటుంది, కొంచెం పెద్ద వచనంలా ఉంటుంది. చదువుదాం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో చదవబడిన లేఖనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ లేఖనములో నుంచి ఎవరికి ఏ మాట అవసరమో మీరు మాట్లాడండి. నిలబడుచును నేను ఎందుకు పనికిరానట్టు దాన్ని ప్రభువా, నాయన ఏ ఉపయోగం లేనట్టు దాన్ని ప్రభువా, నీ పక్షంగా నిలబడుచుండగా దేవా నాయన నీ నోటి బూరగా వాడుకో దేవా నాయన. ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన వాక్యము ప్రతి హృదయములోకి వెళ్ళినట్లుగా నీ వాక్యము చేత ప్రభువా మా హృదయాలు నింపుకుని మా బ్రతుకులు మార్చబడి నీకు దగ్గరగా మేము జరిగినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిద్ర వస్తుంది అన్నట్టు వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే మరి కొంతమంది హాఫ్ నైట్ ప్రేయర్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా నిద్ర వస్తుందేమో అని. దేవుని స్తోత్రం, మీరు అందరూ కూడా చాలా మెలకువగా ఉన్నారు. అందుని బట్టి చాలా చాలా వందనాలు. కొద్ది నిమిషాలు మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం.
ఎందుకు అంటే దేవుని మాటలు మన హృదయాల్లోకి వెళ్ళినప్పుడు అవి మన జీవితానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తూ ఉంటుంది. దేవుని మాట శక్తి కలిగింది. దేవుని మాట మనలో గొప్ప ఊరట కలిగించేది. కాబట్టి అలాంటి ఊరట కలిగించే దేవుని మాటల మీద మనం దృష్టి పెడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఏ అవసరత ఉందో, వాక్యము కొరకైన అవసరత ఏంటో ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్ముడికి తెలుసు. నీ హృదయంలో ఏ వాక్యం ద్వారా నిన్ను తట్టాలో, ఏ వాక్యం ద్వారా నిన్ను బలపరచాలో దేవునికి తెలుసు. కనుక ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. ప్రతి హృదయాన్ని దేవుడు తన వాక్కు ద్వారా తడతాడు. అయితే నీకు ఏముండాలంటే వినే చెవులు ఉండాలి. యేసుప్రభు అన్నాడు, చెవి గలవాడు వినుగాక అన్నాడు. చెవులు గలవాడు, చెవి కలిగిన వాడు వినుగాక అంటే ఇప్పుడు మనందరికీ కూడా ఏముండాలి? వినే చెవులు ఉండాలి. బలులను, దహన బలులను నీవు కోరట్లేదు, కానీ నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటాడు. చెవులు అంటే ఏ చెవులు? వినే చెవులు. కాబట్టి బలుల కంటే, దహన బలుల కంటే మాట వినడం శ్రేష్టం. సౌలుతో అంటాడు కదా, నీ పొట్టేళ్ళు క్రొవ్వులు, నీ దహన బలులు ఎవరికి? వాటికంటే ముందు నువ్వు నా మాట విను అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని మాటలు మనం జాగ్రత్తగా వింటే మన జీవితాలు, మన ఆధ్యాత్మిక జీవితాలు ఎంతో పుష్టిగా ఉంటాయి. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కాబట్టి అటువంటి దేవుని యొక్క మాటల చేత మన హృదయాలు నింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనిపించినట్లుగా ఉంటుంది. కానీ ఈ ప్రకటన గ్రంథంలో ప్రభు రాకడను గూర్చి, ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ రాకడ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇలాగా ఎన్నో విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో పొందుపరుస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ 19వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. ఏవండి, ఆ స్వరం ఏం చెప్తుందంట? సర్వాధికారి ప్రభువునగు దేవుని స్తోత్రం. ఇక్కడ మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు ఏ దేవుడో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరు అంటే సర్వాధికారము కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఏ దేవుడు అండి? సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు. ఆయన రాజ్య స్థాపన చేయబోతున్నాడంట. ఏం చేయబోతున్నాడంటండి? రాజ్య స్థాపన చేయబోతున్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా, ఏమండి, ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఎన్నో రాజ్యాలు వెళ్ళిపోయాయి, ఇంకా భూమి మీద ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. అయితే ఈ లోక రాజ్యాలన్నీ నశించిపోతాయి. కానీ దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యానికంట అంతము లేదు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను అంటూ ఆ వచనాల కింద రాస్తూ అంటాడు, ఆయన భుజముల పైన రాజ్యభారం ఉండెను, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు. ఆయన రాబోచున్నాడు. అయితే ఆయన రాజ్యములో మనందరం ఉండాలి. మనందరినీ ఉండడానికి, మనందరినీ కూడా ఆయన ఆ రాజ్యములోనంట దేవుడు మనకిచ్చిన స్థానం ఏంటో ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏ స్థానం అంట? అక్కడ అంటాడు కదా ఆ వచనంలో, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య అంటే ఎవరి భార్య? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భార్యగా పరిగణించాడు. ఏమండి, సంఘాన్ని
ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ప్రస్తావించాడు అంటే, ప్రపంచంలో దేవుణ్ణి ఆరాధించే సంఘాలు ఎన్నో ఉన్నాయి, ప్రభువుని ఆరాధించే సంఘాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ సంఘాలన్నీ కూడా దేవుడు దేనికి పోల్చాడు అంటే వధువుకు పోల్చాడు, పెండ్లి కుమార్తెకు పోల్చాడు. చూడండి, ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ మహిమతో ఉన్నాడో, ఏ స్థానంలో ఉన్నాడో, ఇప్పుడు పెండ్లిగా అంటే సంఘానికి కూడా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ మహిమనే ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో సమానమైన మహిమలో మనందరినీ చూడాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా ఏమండి? ఆయన రాజ్యము స్థాపించబోతున్నాడు. ఆయన రాజ్యములో మనందరము కూడా ఏ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన ఏ స్థానంలో ఉన్నాడో, ఆయన ఏ మహిమలో ఉన్నాడో అదే మహిమ, అదే స్థానాన్ని మనందరికి ఇవ్వబోతున్నాడు. ఎక్కడ? ఆయన రాజ్యములో. ఆయన రాజ్యము ఎలాంటిది? అంతములే. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ఏమండి? ఆయన రాజ్యం ఎలాంటిది? అంతము లేనిది. ఆయన రాజ్యం స్థాపించబోతున్నాడు. అయితే ఆయన రాజ్యములో మనందరినీ కూడా ఆయనతో సమానంగా కూర్చుండబెట్టుకోవాలనుకుంటున్నాడు. సమానమైన మహిమను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే మనము ఏం చేయాలి అంటే, ఇక్కడ అంటాడు, తను ఆ వచనాలు చూడండి, ఆయన భార్య ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? సిద్ధపరచుకుంటుందంట. ఏం సిద్ధపరచుకుంటుంది? తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఆయన రాజ్యములో మనం ఉండాలంటే, ఏమండి, అంతము లేని ఆ రాజ్యములో మనందరము కూడా ఆయనతో సమానమైన మహిమలో మనం ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుందంట. మనం కూడా ఏం చేయాలండి? సిద్ధపరచుకోవాలి. మనం ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా సిద్ధపరచుకోవాలి అనేది ఒక ఆమెను ఉదాహరణగా చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో ఒక అన్యురాలు, ఏమండి, ఒక దేవుణ్ణి ఎరగని ఆమె, ఒక విగ్రహారాధికురాలు తన్ను తాను ఎలా సిద్ధపరచుకుంది అనే విషయాల్ని కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలుసు, రూతు గ్రంథాన్ని తీసుకుందామండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15, 16, 17. ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటునే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. మొట్టమొదటిగా ఏమండి, పెండ్లి కుమార్తెగా మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి అంటే, ఇక్కడ రూతు చెప్తుంది. రూతు ఏమండి, ఒక విశ్వాస ప్రకటన చేస్తుంది. విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడుతుంది. ఇక్కడ ఆమెలో ఉన్న ఆ యొక్క విశ్వాసముతో కూడిన మాటలు ఎలా ప్రకటిస్తుంది అంటే, నిజంగా ఈ రూతు ఎవరు అంటే మనందరికీ తెలుసు కదా, ఒక అన్యురాలు. ఎవరండి ఈమె? అన్యురాలు. అన్యులంటే దేవుణ్ణి
ఎరగని వారు. రెండోది మోయాబీరాలు, అన్యురాలు. రెండోది ఎవరమ్మ? మోయాబీరాలు. ఈ అన్యురాలు మోయాబీరాలని ఈమె ఇప్పుడు ఏ కుటుంబంలోకి వచ్చింది? నయోమి కుటుంబంలోకి వచ్చింది. ఏ కుటుంబంలోకి వచ్చింది? నయోమి కుటుంబంలోనికి వచ్చింది. ఈ నయోమి కుటుంబంలోకి వచ్చి ప్రభువుని తెలుసుకుంది, దేవుణ్ణి తెలుసుకుంది, దేవుణ్ణి ఎరిగింది. ఏమండి, మనందరం కూడా ఎవరో ఒకరి ద్వారా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇప్పుడు రూతమ్మ కూడా ఎవరి ద్వారా తెలుసుకుంది? నయోమి కుటుంబంలో. నయోమి చెప్పుండొచ్చు, భర్త చెప్పుండొచ్చు, ఏమండి వాళ్ళ మావయ్య గారు చెప్పుండొచ్చు. మొత్తానికి ఇప్పుడు ఈ యొక్క రూతు నయోమి కుటుంబం ద్వారా ఎవరిని విశ్వసించింది? దేవుణ్ణి విశ్వసించింది. ఎలా విశ్వసించింది? చాలామంది విశ్వసిస్తారు. చాలామంది విశ్వాసం ఎలాగుంటుందంటే ఉంటే అటు లేకపోతే ఇటు అన్నట్టు. అంటే రెండు పడవల మీద కాలు, రెండు పడవల మీద కాలు. రెండు పడవల మీద కాలు వేస్తే రెండింటికి చెడ్డ రేవడైపోతాం. బైబిల్ అంటుంది ఉంటే ఎచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులువెచ్చనగా ఉంటే నా నోట నుండి ఉమ్ము వేయబడతావు. కాబట్టి మనము ఎరిగినది ఏమండి, మనం నమ్మింది ఏంటంటే మన నమ్మకం, విశ్వాసము స్థిరంగా ఉండాలి. తను భార్యగా మనము ప్రభువైన యేసుక్రీస్తుకి వధువుగా సిద్ధపడాలంటే, ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే మన నమ్మకం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఆయన ఎరిగిన అనుభవంలో ఉండాలి. చాలామంది ఎరిగామన్నట్టున్నారు కానీ ఎరగమన్నట్టుగా వారి క్రియలు ఎలా ఉన్నాయంట? ఎరగమన్నట్టుగా ఉన్నారంట. ఒకసారి పేతుర్ని, శిష్యుడైన పేతుర్ని యేసు ప్రభు ప్రశ్నిస్తాడు. ఇదిగో మరి నన్ను ఏమనుకుంటున్నారు ఈ ప్రజలు అంటే ఏమన్నాడు? కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, కొందరేమో ఏమండి, కొందరేమో ప్రవక్త అనుకుంటున్నారు అని ఇలాగా చెప్తూ ఉంటుంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వేమనుకుంటున్నావు? ఏమన్నాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నువ్వు? సజీవుడవు, సజీవుడవు, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడవు. ఏమండి, సృష్టిలో నీవే దేవుడవు. ఈ యొక్క విశ్వాసం మనలో ఉందా? ఇలా మనం ఎరిగామా ప్రభువుని? చాలామంది ఏమండి అందరిలో ఒక దేవుడు, ఎవరైనా అందరిలో ఒక దేవుడు అన్నట్టుగా ఎరుగుంటారు. అందుకనే అన్ని ఫోటోలతో పాటు యేసుప్రభుని కూడా పెడతారు. ఏమండి, ఇలాగా అందరిలో ఒకడు అనుకున్నంతసేపు కూడా నువ్వు సిద్ధపరచబడలేవు. ఏమండి, నువ్వు వధువుగా సిద్ధపడాలంటే ఆయన్ని ఎరిగి ఉండాలి. ఆయన ఎట్టివాడో ఎరిగిన అనుభవంలో ఉండాలి. మా అన్యురాలండి, విగ్రహారాధికురాలు ఈమె. అలాంటి ఆమె ఈయన గూర్చి చూడండి, ఆమె యొక్క తీర్మానం చూడండి. నిజంగా ఆ రోజులు ఎలాంటివో తెలుసా? ఆ రోజులు ఎలాంటివంటే ఈమె విశ్వసించిన కాలం ఎలాంటిది అంటే, ఒక మాట చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథంలో లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి. ప్రతి వాడును ఆ పైన ఇంకా ఉంటుంది కదా, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతి వాడును ఏవండి ఎలా నడుస్తున్నారంట? ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడుస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు పనులు చేస్తున్నారు. తాగేవాడు తాగుతున్నాడు, ఏవండి ఎగిరేవాడు ఎగురుతున్నాడు, ఇంకా ఏదేదో ఎవరిష్టం వాళ్ళది. ఒక భయమో ఒక భక్తి లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంట. అలాంటి దినాల్లో ఈమె విశ్వసించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నేటి దినాలు ఎలాంటివి? ఏమండి, నేటి దినాలు కూడా భయంకరమైన విగ్రహారాధన పిక్కుపోతున్న దినాలు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు. ఆ దినాలు కూడా వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారంట. రెండోది, ఆ కాలం ఎలాగుందో తెలుసా? షీలోహులో ఏమండి ఏలీ కుమారులు పతనావస్థ స్థితిలో ఉన్నారు. ఏమండి, ఏలీ కుమారుల మీద దేవుని ఉగ్రత వచ్చింది. ఎందుకు అంటే ఏలీకి విచక్షణ జ్ఞానం
లేదు. లేకపోవడాన్ని బట్టి ఆ మందిరంలో ఏమండి సరైన ఆరాధన లేని పరిస్థితులు. అంతేకాకుండా ఇశ్రాయేల్ 12 గోత్రాలు కూడా ఏమండి 12 గోత్రాల్లో ఉన్న ఈ 12 గోత్రాల ప్రజలు కూడా వారిలో పోట్లాడుకుంటున్నారు. ఏమండి వారిలో వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? పోట్లాడుకుంటున్నాడు. దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి ఒకప్పుడేమో ఒకరికి విజయం ఇస్తూ ఉండేవాడు, మరొకరికి విజయం ఇస్తూ ఉండేవాడు. ఇలాగా ఆ రోజు ఆ కాల పరిస్థితి అలాంటి పరిస్థితిలో చూడండి, ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఏమండి ఆమెలో ఏం కనిపిస్తుందండి? విశ్వాసం. ఆమెలో ఒక తీర్మానం. ఏమండి అత్తగారు అంటుంది, అమ్మా వార్ప ఇద్దరికి చెప్పింది. ఇద్దరికి ఏం చెప్పింది? వెళ్ళిపోండి, నా కూడా వస్తే మీకు ప్రయోజనము లేదని చెప్పింది. ఆ మాట విని వార్ప ఏం చేసిందండి? వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఏమంది? ఒక దృఢమైన సాక్ష్యం చెబుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం మరొక విషయం గమనించాలి. ఏంటో తెలుసా? తన అత్త ఎడల ఎంత నమ్మకత్వం కలిగి ఉందండి. తన అత్తగారి ఎడల నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అత్తగారి వల్ల ఈమెకి ఏంటి ప్రయోజనం? ఏమైనా లాభం ఉందా లేదా చెప్పాలి. ఏమండి ఏమీ లేదు. ఇప్పుడు అత్త ముసలామే. ఏమండి రెండవదిగా బేదరాలు, మూడవదిగా విధవరాలు. ఆమెలో నుంచి ఆమె ద్వారా ఏ ఆశ కలుగుతుందనే నిరీక్షణ లేదు. ఏమండి కానీ అత్త ఎడల చూడండి, తనకి మరి ఆ బంధం ఎడల ఎంత నమ్మకత్వం కలిగి ఉందో. నేటి కాలంలో ఇలాంటి కోడళ్ళు ఉంటే అత్తగారులకి ఎంత సేఫో కదా. ఏమండి అత్తగారి దగ్గర ఏదో వస్తుంది చూడండి. ఈనాడు మనిషికి ఆ బంధాలని బలపరుచుకోవటానికి, బంధాలు బలంగా ఉండాలంటే నేటి కాలంలో ఏముండాలి? డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలి. ఏదో ఒక లాభం ఉండాలి. ఏదో ఒక లాభం ఉంటేనే కానీ బంధాలు ఎలా ఉండట్లేదు. కానీ ఏమీ లేకపోయినా ఏమండి పైగా ఆమెతో పాటు వస్తే ఆమెనే ఇంకా ఏం చేయాలి? ఈమె పోషించాలి, పరిచయం చేయాలి. అయినప్పటికీ కూడా చూడండి ఆమె తీర్మానం చూడండి, ఆమె బంధాన్ని కాపాడుకునే విధానం చూడండి. నిజమే, దేవుడు మనకిచ్చిన బంధాలని మనం ఏం చేసుకుంటూ ఉండాలి? కాపాడుకుంటూ ఉండాలి. ఈనాడు బంధాలను కాపాడుకునే విషయంలో ఏమి లేదో మనిషికే. ఏమండి భార్యాభర్తల బంధం ఎవరు ఏర్పాటు చేసింది? దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా? ఏమండి మీకు ఒక ప్రశ్న వేస్తాను, భర్తలకు ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు భర్తలారా, మీ భార్యను ఎవరిచ్చారు? మీకు ఎవరిచ్చారు? చెప్పట్లేదు. ఎవరిచ్చారమ్మా? దేవుడిచ్చాడు అని ఏదో 2, 3, 4 చెప్తున్నారు. కొంతమంది దెయ్యం ఇచ్చింది అన్నట్టుగా ఉన్నారు. దెయ్యం ఇచ్చిందంటే నేనేం చెప్పలేను. ఇక్కడ మీ కర్మ. దేవుడిచ్చాడు నాకంటే నేను చెప్తాను వాక్యం ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిచ్చారు మీకు భార్యనే? దేవుడిచ్చాడా? ఏమండి అలాగే భార్యలకు కూడా భర్తను ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడా? ఏమోనండి మాకు డౌట్గా ఉందంటున్నారా? ఏమండి ఈ భార్యగా భర్తగా ఒకరిని ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. దేవుడు ఏమండి ఈ బంధాన్ని పెట్టాడు. భార్య భర్తల బంధాన్ని దేవుడు పెట్టాడు. కానీ నేటి కాలంలో ఈ బంధాలను ఏం చేసుకోలేకపోతున్నారు? కాపాడుకోలేకపోతున్నారు. ఏమండి ఈ బంధాలని తెంచుకుని ఎందుకు తెగిపోద్ది? దోమేసమంత చోటు దొరికితే ఏమండి ఎంత అయిపోతుంది? ఏనుగంతా వెడల్పైపోతుంది. నేటి కాలంలో కుటుంబంలో బంధాలు, అన్యులంటే ఒక రకం, అన్యులకి వాక్యం లేదు,
దేవుడు లేడు. ఏమండి? వాక్యం లేదు, దేవుడు లేడు. కానీ మనకేముంది? దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది. అయినా కానీ ఏమండి, టామ్ అండ్ జెర్రీ ఏదో అంటారు కదా, ఏమండి, చాలా నేటి కాలంలో ప్రభువుని విశ్వసించామని చెప్పుకుంటున్నారు, కానీ మీ బంధంలో దేవుడు ఉండట్లేదు. ఏమండి? ఎవరు ఉండట్లేదు? దేవుడు ఉండట్లేదు. అందుకే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, మనశ్శాంతిని పోగొట్టేసుకోవడాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీ బంధంలో దేవుడు ఉండట్లేదు, దేవుని వాక్యం ఉండట్లేదు. నిజంగా దేవుని వాక్యము కలిగిన బంధం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా? ఏమండి? దేవుని వాక్యం కలిగిన బంధం ఎంత బలంగా ఉంటుందో తెలుసా? నేటి కాలంలో వాక్యానికి చోటు లేదు, వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అసలు దేవుడు ఉన్నాడు మా మధ్య అని గుర్తింపే ఉండట్లేదు. ఒక పాస్టర్ గారంట ఒక ఇంటికి వెళ్ళారంట. ఆ ఇంట్లో నుంచి మరి చాలా అరుపుల కింద వినిపిస్తున్నాయంట. ఈయన వెళ్ళి సైలెంట్గా తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే వాళ్ళు వేషం మార్చేశారు. అప్పటి వరకు కూడా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, అరుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారిని చూసి ఎంత మర్యాదో అని అంట. రండి 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 అంటే నటన. ఏమండి? నటించేసరికి కాసేపు తిరిగి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో వీళ్ళతో వెళ్ళిపోగానే గడేసేసుకున్నారు. ఆయన ఏదో మర్చిపోయి తిరిగి వచ్చాడంట. మళ్ళీ కొట్టుకుంటున్నా, మళ్ళీ తిట్టుకోవడం. ఏమండి? ఆ కాసేపు ఎవరి ముందు నటన అంటే వీళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడనే భయం లేదు. ఏమండి? దేవుడు ఉన్నాడు, అయ్యో మన బంధం మధ్యలో దేవుడు ఉన్నాడు, మనం ఆ దేవునికి లోబడాలి, ఆ దేవునికి ఆ దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఏమండి? నీ బంధంలో దేవుణ్ణి నువ్వు చూడట్లేదు, అందుకనే కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏమండి? నువ్వు కొట్టుకుంటం ద్వారా, తిట్టుకుంటం ద్వారా దేవునికి మహిమ వస్తుందంటారా? కొట్టుకుంటాలో తిట్టుకుంటాలో ఎందుకు? తగ్గింపు లేకపోవటం వల్ల, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకపోవటం వల్ల. జాగ్రత్త. దేవుడు మనకిచ్చిన బంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏమండి? నిజంగా ఈ రూతులో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఆ బంధాన్ని కాపాడుకుంది. ఇప్పుడు ఆ ముసలామె కూడా ఈమె వస్తే ఈమె పరిస్థితి పక్కన పెట్టండి. ఏమండి? ఈమె వెధవరాలు, భర్తను పోగొట్టుకుంది, ఏమీ లేదు. ఏమండి? ఈమె పరిస్థితి పక్కన పెడితే ఆమె బాధ్యత భరించాలి ఇప్పుడు. అయినప్పటికీ కూడా దాన్ని భరించటానికి ఆమె తీర్మానం చేసుకుంది. దేవుని స్తోత్రం. అది దేవుడు చూశాడు. ప్రతిదీ దేవుడు చూస్తాడండి. మనుషులు చూడకపోవచ్చు. ఏమండి? మనుషులు గుర్తించకపోవచ్చు. దేవుడు నువ్వు చేస్తున్న ప్రతీదీ కూడా చూస్తాడు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే అందులో ఒక భాగం ఏంటంటే దేవుడిచ్చిన బంధాలను ఏం చేయాలి? తెంచుకోకూడదు. ఏమండి? కాతకాడ పేచీలు పెట్టుకుని తెంచుకోకూడదు. ఆ బంధాలని బలంగా కాపాడుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఆమె తీర్మానం చూడండి. ఆమె తీర్మానం ఏంటంటే, ఇదిగో ఒకవేళ నేను కనుక వెళ్ళిపోతే యెహోవా నాకు ఎంత కీడైనా చేస్తాడు. ఒక తీర్మానం అండి ఆమెలో. తీర్మానం. నిజమే, దేవుని బిడ్డలండి, మన తీర్మానంలో విశ్వసనీయత ఉండాలి. ఇక్కడ ఆమె దేవునితో బంధం పడింది. దేవునితో ఆమె తీర్మానం ఏంటంటే, ఆమె తీర్మానంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవునితో పడిన బంధం బలమైనది. దేవుని స్తోత్రం. ఎలాంటిది? బలమైన బంధం. అందుకే ఏమండి, ఆమె తీర్మానంలో ఎన్నో ఆశీర్వాదాలు వచ్చేసాయి. దేవుని స్తోత్రం. ఏమండి? నయోమి కూడా తీర్మానం చేసుకుని వెళ్ళిపోయింది. ఏమని? నేను ఇంకా బెత్లెహేం రానవసరం లేదు అన్నట్టుగా అంతా ఊడ్చుకు పట్టుకెళ్ళిపోయింది. ఆమె తీర్మానం ఏం చేసింది? అన్నీ కోల్పోచేసింది. కాబట్టి మన నిర్ణయాలు, మన తీర్మానాలు అనేవి చాలా ప్రాముఖ్యం.
ఏమండి, తొందరపాటు తీర్మానాలు, కొంతమంది తొందరపాటు తీర్మానాలు చేసేసుకుంటూ కీడులో పడిపోతూ ఉంటారు. ఆతృతగా తీర్మానాలు చేసేసుకుంటూ ఏమండి శోధనలో పడిపోతూ ఉంటారు. కాబట్టి మన నిర్ణయాలు, తీర్మానాలు అనేవి చాలా ప్రాముఖ్యమని ఇక్కడ మనకు నేర్పిస్తుంది. మళ్ళా అంటుంది, నీ జనమే నా జనం. ఏ జనం అంట? నీ జనమే నా జనం. అంటే ఏ జనం? ఇప్పుడు రూతమ్మ బెత్లెహేం వస్తే తన జనం కనిపిస్తారా? ఏమండి, తన అన్న వాళ్ళు ఎవరు కూడా కనిపించరు అక్కడ. కానీ ఇప్పుడు అంటుంది కదా, బెత్లెహేములో ఎవరైతే ఉంటారో వారే నా జనం, ఎవరైతే దేవుని సేవిస్తారో వారే నా జనం. నిజమే, మన అందరం కూడా అలాంటి తీర్మానంలో ఉండాలి. ఏమండి, మా అక్కోళ్ళు, మా అమ్మోళ్ళు, చూడండి కొంతమందికి కోళ్ళు ఉంటాయి. మన బంధం సంఘ సహోదరులతో బలంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఆయన తల్లి సహోదరులు వచ్చారు. అప్పుడు యేసు ప్రభు బోధిస్తున్నాడు. మధ్యలో యేసు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చి అంటాడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారయ్యా అంటుంటే ఆయన అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించువాడే నా తల్లియు నా సహోదరులు. దేవుని స్తోత్రం. నిజమే, నీ సహోదరులు ఎవరో? నీ తల్లి ఎవరో? సంఘం. ఏమండి, సంఘంలో మనందరం ఏమై ఉన్నామంటే కల్వరి రక్త సంబంధీకులమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంబంధం గొప్పదే. ఈ కల్వరి రక్త సంబంధం చాలా గొప్పదండి. ఈ కల్వరి రక్త సంబంధంలో ఏమండి మనము స్థిరపరచబడాలి. అంతేగాని మా ఓళ్ళు ఏమనుకుంటారో, ఏమండి మీ ఓళ్ళు ఎక్కడితో కట్ అయిపోవాలి, ఏమండి మీ ఓళ్ళు కాదు, ఇంకా దేవుడు ఏమనుకుంటాడని ఆలోచించాలి. ఏమండి, లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును దేవునికి అనుకూలమై ఉన్న దేవుని చిత్తం జరిగించండి అన్నాడు. కాబట్టి నీవు నీ జనమే నా జనం అన్నట్టుగా నువ్వు బ్రతకాలి. బ్రతుకుతున్నావు అలాగా? ఏమండి, సంఘములో అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావా? సంఘ సహోదరులే నా కల్వరి రక్త సంబంధికులు అనే ప్రేమ, అనే ఆప్యాయత, అనే బంధం నీలో ఉందా? సంఘ సహోదరుల ఎడల అలాంటి బంధం కలిగి ఉన్నావా? మనందరూ చాలా మంచి విశ్వాసులు మనకు ఉన్నారండి. అలాంటి బంధంతో చాలామంది రాజాబీ వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు నిలబడ్డారు అక్కడ. ఆ బంధం ఏమండి నిజంగా దేవుని వాక్యానుసారమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటుంది కదా, నీ జనమే నా జనం అంటూ మళ్ళీ ఇంకో మాట అంటది, నీ దేవుడే నా దేవుడు. నిజమే, దేవుణ్ణి ఎలా కలిగి ఉంది? తన దేవుడుగా కలిగి ఉంది. నా దేవుడు విగ్రహాలు విడిచిపెట్టేసింది. ఇప్పుడు జీవం గల దేవుడే తన దేవుడయ్యాడు. నిజమే, నీ దేవుడుగా ఆయన ఆరాధిస్తున్నావా? ఏమండి, నీ దేవుడుగా ఆయన కొనియాడుతున్నావా? లేకపోతే ఇంకా నీలో విగ్రహాలు ఉన్నాయా? ఏమండి, నీలో ఏమున్నాయి? విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? విగ్రహం అంటే ఏంటి? దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహమే. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. ఏమండి, నీ ఉద్యోగమైనా, నీ ధనమైనా, నీ బిడ్డలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, ఎవరైనా దేవుడి తర్వాతే. దేవుణ్ణి ప్రథమ స్థానంలో పెడితే అప్పుడే నీ దేవుడు అవుతాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము కూడా తీర్మానం చేసుకుని తన దేవుడుగా దేవుణ్ణి వెంబడించాడు. వెనకంజి వేశాడా? వెనకంజి వేయలేదు. ఆయన తీర్మానంలో ఎలాగైతే ముందుకు సాగిపోయాడో ఈ రూతమ్మ కూడా తీర్మానంలో ఏం చేసిందండి? ముందుకే సాగిపోతూ వచ్చింది. ఇది మొదటి విషయం. రెండవదిగా చూసినట్లయితే ఏమండి,
నయోమికి రూతుకు డిఫరెంట్ చెప్తాను. నయోమి అవిశ్వాసమును బట్టి వెళ్ళిపోయింది. దేని బట్టి? అవిశ్వాసం. ఏంటి అవిశ్వాసం? బెత్లెహేములో ఉంటే బ్రతకలేం. ఏమండి, బెత్లెహేములో ఉంటే కరువు వచ్చేసింది, బ్రతకలేం. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబ్. అంటే నిజంగా 10 సంవత్సరాల వరకు కూడా మోయాబీలో చేరకూడదని వాక్యంలో రాయబడి ఉంది. మోయాబీలు శపించబడిన వారు. ఏమండి, ఇక్కడ బెత్లెహేము అంటే దేవుని ఇల్లు, రొట్టెల ఇల్లు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు కరువు వచ్చిందంట. అక్కడ కరువు రావడాన్ని బట్టి కరువులో దేవుడు పోషించలేడా? ఏమండి, కరువులో పోషించగలడా లేడా? కరువులో ఆయన పోషిస్తాడు, ఆయన మీద ఆధారపడితే, విశ్వాసం కలిగి ఉంటే. ఇప్పుడు ఈమె అవిశ్వాసాన్ని బట్టి వెళ్ళిపోయింది, రూతమ్మ విశ్వాసాన్ని బట్టి వచ్చింది. ఒకసారి గట్టిగా హల్లెలూయా చేద్దామండి. హల్లెలూయా. ఏమండి, ఏళ్ల తరబడి బెత్లెహేములో ఉన్న నయోమి, ఏమండి, దేవుని జనాంగంగా ఉన్న ఈ నయోమిలో లేని విశ్వాసం ఇప్పుడు ఒక అన్యురాలైన రూతమ్మలో మనకే కనిపిస్తుందండి. ఈమె అన్నీ సమకూర్చుకు పట్టుకెళ్ళిపోయింది. కానీ రూతమ్మ ఏముందే? ఏమీ లేదు. భర్త లేడు, బిడ్డలు లేడు, ఆస్తి లేదు. ఇప్పుడు విశ్వాసంతో అడుగుపెట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రూతమ్మకి దేని మీద విశ్వాసం తెలుసా? చదువుదాం, చూడండి. 2వ అధ్యాయంలోకి వద్దాం. 2:2 చదవండి. మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల ఎవని కటాక్షము పొందగలనో. చూడండి, చూడండి, సరిపోద్ది, మనందరికి తెలిసిన విషయం కదా. ఇక్కడ ఈమె చూడండి, ఈమె విశ్వాసం చూడండి. ఈమె దేనిపై విశ్వాసం కలిగి ఉందంటే దేవుని వాక్యంపై విశ్వాసం కలిగి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఏమండి, బెత్లెహేము వచ్చిన తర్వాత ఏ పని చేసుకోవాలో ఏం తెలుస్తుంది? బెత్లెహేము రాగానే నిరాధారంతో వచ్చారు, ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు బెత్లెహేములో అడుగుపెట్టిన తర్వాత ఈమెకు వచ్చింది చూడండి ఆలోచన. ఏమండి, ఈమెకున్న విశ్వాసం చూడండి. ఏమండి, ఆ అత్తతో అంటుంది, అత్త నేను చేలోకి వెళ్ళి పరిగే ఏరుకోవచ్చా? ఎందుకంటే ఏమండి, పరిగి ఏరుకోవచ్చా అని ఎందుకు అడిగిందంటే ఆమెకి వాక్యం ఎరుకలో ఉంది. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశం కాండము, లేవీ కాండం చూడండి, లేకపోతే లేవీ కాండం 19:9 చదవండి. లేవీ కాండం 19:9. మీ భూమి పంటను కోయినప్పుడు కోయకూడదు, బీదలకును, ఇక్కడ బాగా వినండి, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు బెత్లెహేములో ఒక నియమం ఉంది. ఏమండి, దేవుడు నియమించిన ఒక నియమం ఉంది. ఏంటి ఆ నియమము? ఏమండి, పరదేశులకును వెధవరాండ్రుకును ఏం చేయాలంట? పరిగెను విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈమె ఎవరో? రూతు పరదేశి, పైగా వెధవరాలు. చూడండి, నిజంగా ఆమె దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఏమండి, దేవుడిచ్చిన ఆ హక్కు, ఏమండి, దేవుడు జీవనోపాధి కొరకై ఏర్పాటు చేసిన ఆ కార్యాన్ని వాక్యపు ఎరుకలో ఎరిగి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరదేశులకు దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఆ మార్గాన్ని ఎవరు ఏర్పాటు చేశాడండి? దేవుడు ఏర్పాటు చేశాడు. ఈమె ఇప్పుడు ఈ రూతు సరైన హక్కు,
ఏమండి, ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వబడిందని దేవుని వాక్యం పట్ల ఆమె విశ్వాసం కలిగి బయలు వెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో వెళ్ళిందండి. పరిగి ఏరుకోవడానికి ఎలా వెళ్ళింది? విశ్వాసంతో వెళ్ళింది. దేవుని వాక్యాన్ని నమ్మి వెళ్ళింది. వాక్యం మీద విశ్వాసం కలిగి వెళ్ళింది. బైబిల్లో అంటాడు, విశ్వాసం లేని క్రియలు మృతం. ఇప్పుడు ఈమె క్రియలో ఏముంది? ఈమె వెళ్ళడంలో ఏముంది? విశ్వాసం ఉందండి, విశ్వాసం ఉంది. నిజమే, దేవుని వాక్యంపై విశ్వాసం కలిగి ఉంటున్నావా? దేవుడు మనకి ఈ రోజున ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు మనకి. వాటిపై నమ్మకం ఉందా? వాటిపై విశ్వాసం కలిగి ఉంటున్నావా? దేవుని వాక్యం ద్వారా నువ్వు బ్రతుకుతున్నావా? వాక్యాన్ని నమ్ముతున్నావా? ఏవండి, ఏదో ఒక హరికథగానో బుర్రకథగానో వినేసి వెళ్ళిపోతున్నావా? ఏవండి, వాక్యాన్ని నమ్ము, వాక్యం మీద ఆధారపడు, వాక్యాన్ని విశ్వసించు, దేవుని వాగ్దానాన్ని చేతపట్టు, దేవుడిచ్చిన ఆధిక్యతల మీద ఆధారపడు. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆధిక్యతల మీద నువ్వు ఆధారపడతావో ఆ వాక్యం నిన్ను నిలబెడుతుంది. ఆ వాక్యం నిన్ను కడుతుంది, నీ కుటుంబాన్ని కడుతుంది, నిన్ను ఒక ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈమె వాక్యంపై విశ్వాసం కలిగిన ఆమె. అత్తేమో అవిశ్వాసంలో ఉంది, ఈమె ఎక్కడికి నడిపించబడిందండి? విశ్వాసంలోనికి నడిపించబడింది. దేవుని వాక్యంపై నమ్మకం కలిగి ఉంది. మూడో మాట చూద్దాం. మూడో మాట ఏంటంటే అదే 2వ అధ్యాయంలో మరలా చదువుదాం. 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. నీ సెలవైన ఎడల. చూడండి, ఇక్కడ రెండో మాట ఏంటంటే తిరుగుబాటులో నుంచి విధేయతలోకి వచ్చింది. అత్తేమో తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు అంటే ఏంటి? తిరుగుబాటు అంటే ఏంటంటే ఏమండి, బెత్లెహేముని విడిచి వెళ్ళిపోతామే తిరుగుబాటు. అక్కడ కొడుకులిద్దరికి అన్యులు పెళ్లి చేయడమే తిరుగుబాటు. ఏమండి, తిరిగి వచ్చి ఏమంటుంది? సర్వశక్తుడు నాకు అన్యాయము, అదే తిరుగుబాటు. ఏమండి, ఈమె తిరుగుబాటు చేసింది, కానీ రూతు విధేయత. నిజంగా ఎంత విధేయత అంటే ఇక్కడ అంటుంది, అత్త నీ సెలవైన ఎడల. ఎవరు సెలవ? నీ సెలవైన ఎడల. ఏమండి, అత్తగారి దగ్గర ఏం ఘనతలు ఉన్నాయి? అత్తగారి దగ్గర ఏం ఘనతలు ఉన్నాయి? వృద్ధురాలు, రిక్తురాలు, ఏమండి బీదరాలు. ఏం ఆధిక్యతలు ఉన్నాయని చెప్పాలి? ఏమండి, తిరుగుబాటుతో వెళ్ళిపోయింది. అలాంటి ఆమెకి ఈమె చెప్పవలసిన పని ఉందా? చెప్పడం ఉందో చూడండి. అదే పెద్దలను గౌరవించే విధేయత. దేవుని స్తోత్రం. ఎవరిని గౌరవిస్తుంది? పెద్దామె. ఆమెకి చెప్పాలి ఒక మాట. నిజమే, ఈ రోజున ఏమండి పెద్దవారిని గౌరవించే విధేయత మనుషుల దగ్గర ఏమైపోయింది? దూరం అయిపోయింది. వాళ్ళకేం తెలుసు? మా ముసలిదానికి ఏం తెలుసు? కొంతమంది అండి ముసలోళ్ళని ఎంత ఏరి పడేస్తారంటే, ఎంత తీసి పడేస్తారంటే, సీటుకి మాటకి ముసల్దే నువ్వు ఒక రోజు అవుతావు. అవవా? అవుతావా లేదా? నువ్వు అన్న మాటలు నీ మీదకి వస్తాయి. నువ్వు ఇచ్చిందే కోసుకుంటావు. జాగ్రత్త. ఏమండి, ముసలోళ్ళు మూల కూర్చో, ముసల్దానా నీకు ఇంక పని లేదా, ఇలాంటి మాటలు అనకండి. మళ్ళీ అదే కొయ్యవలసి వస్తుంది రేపు పొద్దున్న ఏడాలి. మళ్ళా పెద్దవారిని, ముసలివారిని గౌరవించండి. వారి ఎడల విధేయత కలిగి ఒకవేళ వాళ్ళ దగ్గర నీ అంత చదువు లేకపోవచ్చు, నీ అంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఎంతో అనుభవం ఉంటుంది. తెలుసా? ఏముంటుందండి? అనుభవం ఉంటుంది. అనుభవం ముందు నీ చదువు, నీ జ్ఞానం అంతా తీసుకొట్టే. కాబట్టి పెద్దవారిని
గౌరవించండి. పెద్దవారి ఎడల విధేయత కలిగి ఉండండి. అది పెండ్లి కుమార్తెలో ఏమండి ప్రభువైన యేసుక్రీస్తుకి వధువుగా సిద్ధపరచబడడంలో ఒక భాగం ఏంటి? విధేయత. పెద్దవారి ఎడల ఏం కలిగి ఉండాలి? వాళ్ళకేం తెలుస్తుందిలే అన్నట్టుగా ఉండకూడదు. ఏమండి ఇక్కడ అత్తగారిని అడగవలసిన పని ఏంటి? వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళొచ్చు కదా. అత్త, నీ సెలవైన ఎడల నీకు ఇష్టమేనా? నేను పరిగి ఏరుకుంటానికి నీకు ఇష్టమేనా? నీ సెలవైతే. నిజమే, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఏం కలిగి ఉండాలండి? విధేయత కలిగి ఉండాలి. గర్వం, ఏమంటే తిరుగుబాటు దేవునికి దూరం చేస్తుంది. విధేయత దేవునికి దగ్గర చేస్తుంది. ఈమె ఎంత విధేయత అంటే అత్త దగ్గర విధేయత. ఏమండి తర్వాత ఈమండి అత్త సెలవు తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే చేలోకి వెళ్ళినప్పుడు, పంట చేలోకి కోత కోస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎవరిని కూడా అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం హక్కు ఇచ్చింది, పరదేశులకి వెధవరాళ్ళకి హక్కు ఇచ్చింది. కాబట్టి వెళ్ళి ఏరుకోవచ్చు, పనులు ఏరుకోవచ్చు. కానీ ఈమె డైరెక్ట్గా వెళ్ళి ఏరుకోలేదు. ఏం చేసిందట? చదవండి, 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. వచ్చిన కంటే ముందు బోయాజుతో చెప్తాడు కదా పనివాడు. బోయాజుతో పనివాడు చెప్తాడు ఈమె గురించి. అది కాదు, అక్కడే ఉంటుంది కదా. ఆ పనివాడు చెప్తాడు బోయాజుతో ఏమనంటే, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన యవ్వనురాలు. ఆమె పనుల మధ్యను దయచేసి సెలవిమ్మని అడిగాను. చూడండి, ఈమె ఏమండి అడగవలసిన అవసరం లేదు అక్కడ పనివారిని. కానీ ఆ పనివారికి ఒక యజమానుడిగా అక్కడ ఉన్నాడంట, ఒక పనోడు, అందరి మీద పైన పని చేయించే ఒక ఆయన ఉన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీ కటాక్షమైన ఎడల నేను మీ చేలో పరిగి ఏరుకుంటానయ్యా. చూడండి ఎంత విధేయత. ఏమండి పని చేసే చోట ఏం కలిగి ఉంది? విధేయత. మొదట ఎక్కడ విధేయత? పెద్దల ఎడల ఇంటిలో విధేయత. ఇంటిలో నువ్వు ఎలాగుంటున్నావు? విధేయత కలిగి ఉంటున్నావా? విధేయత కలిగిన భార్యగా నువ్వు ఉంటున్నావా? విధేయత కలిగిన భర్తగా నువ్వు ఉంటున్నావా? పిల్లలు విధేయత కలిగిన వారిగా ఉంటున్నారా? విధేయత ఎక్కడుంటుందో దేవుని ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. విధేయత ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఏమండి ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లలు ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. పనివాడి దగ్గరికి వచ్చి విధేయత చూపిస్తుంది. మూడోదిగా చూసినట్లయితే 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో వేరుకునుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద దేవుని స్తోత్ర. చూడండి, మూడోదిగా ఎవరి దగ్గర విధేయత? బోయాజు అనబడుతున్న క్రీస్తు. ఏమండి ఆయన దగ్గర ఏం కలిగి ఉందండి? విధేయతతో. ఆయన చెప్తున్నాడు, అమ్మా నువ్వు వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చుకో అన్నప్పుడు వెంటనే ఆ మాటకు లోబడింది, విధేయత కలిగి ఉంది. అందుకనే ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారినండి దేవుడు నడిపిస్తాడు. దేవుడు వారిని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నడిపించే నాయకుడిగా ఉంటాడు. దేవుడు వారి పక్షంగా ఉండి వారు ఏ మార్గం గుండా వెళ్ళాలో దేవుడు వారిని నడిపిస్తాడు. తెలివి కలుగజేయు మార్గములో వారిని నడిపిస్తాడు. పచ్చిక గల చోట్లకు ఆయన నడిపిస్తాడు. మేలైన మార్గములో నడిపిస్తాడు. ఆయన నడిపింపు ఎలా ఉంటుందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఏమండి వారికి ఏమీ తక్కువ కాలేదంట. దేవుడు నడిపింపులో వారు ఉన్నప్పుడు ఏమండి వారికి మేఘస్తంభం అడ్డు పెట్టాడంట, ఎండ తగలకుండా.
రాత్రి చీకటిలో భయపడకుండా వారికి వెలుగు స్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని పెట్టాడంట. కాబట్టి దేవుని నడిపింపులోనూ ఉండాలంటే అమ్మ మన అందరికీ ఏం కావాలి చెప్పండి? చెప్పాలి, ఏం కావాలి? విధేయత. అందరూ చెప్పండి, ఏం కావాలి? విధేయత. నేటి కాలంలో ఇదే లోపించింది కుటుంబాల్లో, ఈ విధేయత లోపించింది. అందుకనే దేవుని నడిపింపు లేదు, దేవుని నడిపింపును కోల్పోతున్నారు. కారణం ఏంటంటే ఎవరిలో చూసినా నేను తక్కువ కాదు, నేనేమి తక్కువ కాదు అనుకుంటూ ఒకరి ఎడల ఒకరికి ఏమి లేదండి, విధేయత లేదు. కుటుంబంలో విధేయత, నువ్వు పనిచేసే స్థలంలో విధేయత, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట విధేయత. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో దేవుడు నిన్ను నడిపిస్తాడు. రూతమ్మను నడిపించాడు. ఎలా నడవాలో, ఏం చెయ్యాలో రూతమ్మకి దేవుడు నడిపింపులోకి వచ్చేసింది. రెండవదిగా విధేయతలో ఉన్న రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా? పోషించబడింది. ఏం చేయబడింది? పోషించబడింది. విధేయత కలిగి ఉంటే దేవుడు నిన్ను పస్తులు పెట్టడం, చక్కగా తృప్తి కలిగి ఉండటానికి. ఏమండి, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆయన నీకు పోషకుడుగా ఉంటాడు. ఆయన నీకు పోషకుడుగా ఉన్నాడు అనుకోండి, ఏమండి, నీ కోట్ల ఆస్తి ఏమి లేకపోవచ్చు, కానీ నీకు పోషకుడుగా ఉంటే నీ బుడ్డులో ఉన్న నూనె అయిపోదు, నీ తొట్టులో ఉన్న పిండి తరిగిపోదు. నీకు పోషకుడుగా ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా నీవు దేవుని చేత నడిపించబడాలని ఉందా? నీకు దేవుని చేత పోషించబడాలని ఉందా? అయితే ఉంటే ఈ రోజు నుంచి నువ్వు మార్చుకోవాల్సిందేంటే, నీలో ఉన్న గర్వాన్ని తీసేసుకో, నీలో ఉన్న తిరుగుబాటుతనాన్ని తీసేసుకో. విధేయత నేర్చుకో, విధేయత కలిగినడు నేర్చుకో. దేవుడే నాయకుడిగా ఉండి నడిపిస్తాడు. ఇంకా నాలుగో మాట ఏంటంటే, నయోమి, ఏమండి, నయోమిలో కృతజ్ఞత అనేది కనిపించదు. దేవుని మీద నెపాలు మోపుతుంది, కానీ నయోమి నెపాలు మోపుతుంది, కానీ రూతు కృతజ్ఞత కలిగి ఉంది. ఏం కలిగి ఉందండి? కృతజ్ఞత కలిగి ఉంది. చూడండి అక్కడ రూతు గ్రంథంలోనే 2వ అధ్యాయంలో కిందకు వచ్చినట్లయితే, బోయాజ్ అంటాడు కదా, ఇదిగో ఈ కుండలోనే నీళ్లు త్రాగి, ఆ మాట చదవండి. భోజన కాలమున భోజనము చేసి చెప్పగా 9వ వచనం చదవండి. 9 చేను కనిపెట్టి ఆజ్ఞాపించి తిని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా ఎడల. ఆగండి అమ్మ, ఇక్కడ ఏమండి, ఇప్పుడు బోయాజు ఆమెకి ఏం చేశాడు? ఏమండి, ఏం చేశాడు? కుండలో నీళ్లు తాగమన్నాడు. ఆ కొంచెం కిందకు వచ్చినట్లయితే కొంచెం పేలాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? పేలాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ నీళ్లు తాగమన్నందుకు, కొన్ని పేలాలు ఇచ్చినందుకు ఈమె ఏం చేస్తుందంట? సాగిలపడి. దేవుని స్తోత్రం. అంటే కృతజ్ఞత. చూడండి, కొంచెం మేలు చేస్తే కొంచెమే చేశాడు అక్కడ. ఆ కొంచెం మేలుకే ఆమె గుండెల నిండా ఏమి నింపుకుంది? కృతజ్ఞత నింపుకుందండి. ఈ రోజున దేవుడు మనకి ఎంత చేశాడు? దేవుడు మనకి ఎంత చేశాడు? ఎంత చేశాడమ్మా? కొంతమంది ఉన్నారు, మాకేం చేశాడండి, మాకు అన్నీ కష్టాలే, మాకు అన్నీ లోట్లే అన్నట్టుగా ఉన్నారు. నీ కొరకు ఏం చేశాడో తెలుసా? ఏమండి,
రక్షణ కార్యాన్ని చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నిన్ను విమోచింప చేసి తన బిడ్డగా చేసుకున్నాడు. ఈ 3 నాళ్ల ముచ్చట కలిగిన ఈ లోకంలో మనకి రక్షణ ఇచ్చి యుగయుగాలు అంతము లేని రాజ్యములో మనల్ని కూర్చుండబెట్టుకోవాలనుకుంటున్నాడమ్మా. ఆ బాధలు, ఆ వేదనలు, ఏమండి, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఈ దేహానికి ఏముంటాయి? ముక్కున్నంతసేపు రొంపు ఉంటుంది, తలన్నంతసేపు తలకాయ పోటు వస్తుంది, ఏమండి, కాలు ఉన్నంతసేపు కాళ్ళు నొప్పులు వస్తాయి. మరి ఇది మట్టి నుండి తీయబడింది, మట్టిలో చేరేంత వరకు కూడా ఉంటాయి ఉంటాయి ఉంటాయి. మహిమా దేహాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మహిమా దేహానికంటే ఏముండదు? ఆకలి లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, యుగ యుగముల యుగ యుగముల. హల్లెలూయా. ఏ ఆనందం? పరమానందం. ఏమండి, ఆ ఆనందంలోనికి మనల్ని ప్రవేశింప చేయటానికి రక్షణ భాగ్యం నీకు ఇచ్చాడమ్మా. ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేగాని ప్రస్తుత పరిస్థితులను చూసి ప్రభువా ఏంటి కష్టం, ఏంటి నష్టం, ఏంటి లోటును బట్టి, కష్టాన్ని బట్టి ఏమండి నేరం మాపకూడదు, నెపాలు మాపకూడదు దేవుని మీద. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు జరిగింది ప్రతీది కూడా దేని కొరకు? నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమించి వారికి సమస్తము సమకూడి ఏం జరుగుద్దంట? మేలు కలుగుద్ది, మేలు కలుగుద్ది. నీకు కష్టమైనా నీకు నష్టమైన అన్నీ కూడా నువ్వు దేవుని కృతజ్ఞతా హృదయం ఎప్పుడైతే కలిగి ఉంటావో అవన్నీ దేవుడు మేలుగా మార్చేస్తాడు. ఏమండి, ఆపరేషన్ చేసినప్పుడు లోన ఏదైనా ప్రాబ్లం ఉండి ఏదైనా గడ్డేసి బాధపడుతున్నప్పుడు డాక్టరు ఏం చేస్తాడు? కోసేస్తాడు. కోసినప్పుడు ఎలా ఉంటుంది? అబ్బా భలే కోతనాళ్ళు అనిపిస్తుందా? వీడేంట్రా బాబు ఇలా కోసేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ ఆ కోసేసి తీసేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మయ్య ఆ రోజు ఆ కోసి తీయకపోతే ఏమైపోదునో ఈరోజు అన్నట్టుగా ఉంటుంది. అలాగే దేవుడు చేసిన కొన్ని పరిస్థితులు అనుమతి ఇచ్చినప్పుడు మనకు అర్థం కాదు. ప్రభువా ఎందుకు ఇచ్చావు ఈ పరిస్థితి అని మనం చాలాసార్లు ఆందోళన పడిపోతూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన ప్రతి పరిస్థితిని మనం స్వీకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఒకరోజు వస్తుంది. ఏమండి, దేవుడు నీకెందుకు ఆ పరిస్థితిలో పెట్టాడో అన్నీ అర్థం చేసుకునే రోజు ఒక రోజు ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పటికీ కూడా ఏమండి దేవునికి ఏం చెల్లించాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్ గ్రంథంలో అలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు ఎంతోమంది. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గరైపోతూ ఉంటాం. ఏమండి, మన కష్టంలాగా అనిపించదు. ఎప్పుడు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. నువ్వు సణిగినంతసేపు, గొణిగినంతసేపు నయోమిలా ఉంటుంది పరిస్థితి. ఏమండి, రూతులాగా నీ జీవితం మార్చబడాలంటే, నీ బ్రతుకు మార్చబడాలంటే, నీ కుటుంబం మార్చబడాలంటే నీలో కృతజ్ఞతా బుద్ధి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఈమె ఎంత కృతజ్ఞత కలిగి ఉందో ఈమెకు అర్థమైంది. ఏంటి అంటే దేవుడు నా ఎడల ఉద్దేశించిన ప్రతీది కూడా మన ఎడల దేవుడు ఏది ఉద్దేశిస్తాడో అదంట. ఇర్మియా గ్రంథంలో చదువుతారా? ఇర్మియా గ్రంథం చదవండి, 29వ అధ్యాయం కదా, 11వ వచనం. ఇంకా చివరికి వచ్చేసాం. నేను ఎరుగుదును,
రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నిజమే, దేవుడు ఏది ఉద్దేశించినా అది సమాధానకరమైందే. కాబట్టి మనము దేవుని సన్నిధిలో సహవాసంలో తృప్తి కలిగి ఉంటూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మనల్ని దేవుడు ఏ స్థితిలో పెట్టినా ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆయన చాలా గొప్ప దైవజనుడు, చాలా ధనవంతుడు. ఒక ధనవంతుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, దైవజనుడా, నాకు ఒక గొప్ప నిజ క్రైస్తవుని చూపించు అన్నాడంట. ఏ క్రైస్తవుణ్ణి? నిజ క్రైస్తవుని నాకు చూపించు అన్నాడంట. అనగానే ఈ దైవజనుడంట ఈ ధనవంతుడిని తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడంటే, ఒక ఆయన అడుక్కుని తెచ్చుకుంటాడంట. అన్నం అడుక్కు తెచ్చుకుని ఆయన ముందు పెట్టుకుని వెళ్ళేసరికి ఏం చేస్తున్నాడంటే, ఆ అడుక్కు తెచ్చుకున్న అన్నాన్ని ముందు పెట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడంట. దేవా, ఈరోజు నాకు ఇంత మంచి భోజనం ఇచ్చావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని తింటున్నాడంట. అప్పుడు ఈ ధనవంతుడు అనుకున్నాడంట, అబ్బా, నాకంటే వీడే ధనవంతుడు. ఎందుకంటే వీడు ఎంతో కోట్లు ఉంది కానీ వీడికి ఏమి లేదు, తృప్తి లేదు. నేటి కాలంలో తృప్తి లేకపోవటం వల్ల దేవుని ఎడల కృతజ్ఞత లేదు, కృతజ్ఞతాహీనులైపోతున్నారు. కారణం ఏంటంటే తృప్తి లేదు. దేవుని బిడ్డలుగా దేవుణ్ణి బట్టి తృప్తి కలిగి ఉందాం. దేవుడు ఏ స్థితిలో మనం అనుమతించినప్పటికీ కూడా తృప్తి కలిగి ఉందాం, తృప్తి కలిగి బ్రతుకుదాం. పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి కలిగి నేర్చుకున్నాను. మనం కూడా నేర్చుకుందాం, తృప్తి కలిగి ఉందాం. అయ్యో, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదే, నాకు ఇది ఉంది కానీ అది లేదే అన్నట్టుగా తృప్తి లేని బ్రతుకులు బ్రతకొద్దు. దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలోనే సంతోషంతో తృప్తి కలిగి బ్రతికి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా ఉందాం. ఇక చివరి మాట చూసినట్లయితే ఏమండి, 1వ అధ్యాయం 21వ వచనంలో చూద్దాం. 1:21 చూడండి. ఈ నయోమి ఉన్నదంతా కోల్పోయింది. ఏమండి, ఉన్నదంతా కోల్పోయింది. ఇప్పుడు రూతు ఏమండి సమృద్ధిలోనికి నడిపించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా నడిపించబడింది? సమృద్ధిలోనికి నడిపించబడింది. నయోమి ఏమో ఉన్నది కోల్పోయింది, ఈమెకి ఏమీ లేదు, ఉన్నదంతా పట్టుకెళ్ళి కోల్పోజేసుకుంది. కానీ రూతమ్మ రిక్తురాలుగా వచ్చింది. ఈ రిక్తురాలుగా బెత్లెహేము వచ్చి ఏం పొందుకుందే? సమృద్ధి. ఎంత సమృద్ధో చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. ముంచి చెప్పగా అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్ని మిగిల్చే సమృద్ధి ఇచ్చాడు దేవుడు. ఏమండి, తిన్న తర్వాత ఆమె మిగిల్చిన ఆ సమృద్ధిలోనికి దేవుడు రూతమ్మను నడిపించాడు. రిక్తురాలుగా ఉన్న ఈమె ఏమండి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? సమృద్ధిలోనికి వచ్చేసింది. ఏమండి, బోయాజైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పోల్చబడిన ఆయన బల్ల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆయన బల్ల దగ్గర భోజనం చేయడానికి వచ్చింది. ఖాళీ చేతులతో వచ్చిందండి. ఖాళీ చేతులతో వచ్చిన ఆమె కృతజ్ఞత కలిగిన బుద్ధి, ఆమె విశ్వాసం ఏమండి ఏం చేసింది? ఖాళీ చేతులు ఏమైపోయినాయి? ఇప్పుడు నింపబడిపోయినాయి, సమృద్ధితో నింపబడిపోయింది. ఏమండి, ఖాళీ చేతులు ఒట్టి చేతులతో వచ్చిన ఆమె ఇప్పుడు 4వ అధ్యాయం చివరిగా చూద్దాం. చూడండి, 16వ వచనం చదవండి. 4:16.
దాదీగా ఉండేను. చూడండి, ఇప్పుడు నయోమి చేతుల్లోకి ఎవరు వచ్చారు? కుమారుడు వచ్చాడు. రిక్తురాలుగా ఉన్న ఆమె చేతులు ఏమైనాయి ఇప్పుడు? ఏమండి, నయోమి దేవుడు కటాక్షించును గాక అనే మాటలు మారిపోయినట్లుగా చూడండి, ఆమె నయోమి మాటలు కూడా మారిపోయాయి. ఎవరిని బట్టి? రూతమ్మను బట్టి నయోమి కూడా కృతజ్ఞతా హృదయంలోకి వచ్చేసింది. ఖాళీ ఇల్లు నింపబడింది, ఖాళీ చేతులు నింపబడ్డాయి. ఎలా నింపబడ్డాయి? సమృద్ధితో. ఖాళీ హృదయము నింపబడింది. దేనితో? కృతజ్ఞతతో నింపబడింది. ఏమండి, ఇప్పుడు రూతమ్మను బట్టి నయోమికి కూడా ఏమొచ్చింది? గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఏమండి, ఇంక అయిపోయింది అనుకున్నా, ఇంకా జీవితం అయిపోయింది అనుకుంది. కానీ ఏమండి, రూతమ్మను బట్టి మరలా నయోమికి చక్కని బిడ్డను చేతిలో పెట్టింది. ఆ బిడ్డను పెంచుతుంది. ఏమండి, ఇప్పుడు రూతమ్మ గుణవంతుడు, ఏమండి బలవంతుడు, సుగుణాల సంపన్నుడైన బోయాజుకి ఏమైపోయింది? ఇప్పుడు భార్య అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పనికత్తిగా వెళ్ళింది. దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి, ఏమండి ఆమెలో ఉన్న కృతజ్ఞతను బట్టి, ఆమె తీర్మానాన్ని బట్టి ఏమండి ఏం చేశాడు? పొలానికి యజమానురాలుగా, భార్యగా, బోయాజుకు భార్యగా ఆమె క్రియలన్నీ కూడా బోయాజు భారీగా అవడానికి సిద్ధపరచుకుంది. అలాగే పెండ్లి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తుకి గొర్రెపిల్ల ఏమండి వివాహ మహోత్సవము రాబోతుంది. కాబట్టి మనందరము కూడా ఆ విధంగా రూతమ్మలాగా, ఈ రూతమ్మ ఏం చేసిందో తెలుసా? రూతమ్మను బట్టి ఇల్లంతా ఒక ఆశీర్వాదకరంగా మారిపోయింది. నిన్ను బట్టి నీ ఇల్లు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. నిన్ను బట్టి నీ ఇల్లు ఏమండి సమృద్ధితో నింపబడాలి. నిన్ను బట్టి నీ ఇల్లు ఒక సాక్షిగా నిలబడాలి. అలా నింపబడాలంటే ఊరికే రాదు. బైబిల్ పట్టుకుని చర్చిలో కూర్చుని మన బుద్ధులు మావే, మా బుద్ధులు మావే, మా ప్రవర్తన మాదే, మా ఇష్టం మాదే అనుకుంటే రాదమ్మా. మార్చుకో, దిద్దుకో, బ్రతుకుని దిద్దుకో, జీవితాన్ని మార్చుకో. ఈ భూమి మీద దేవుడు సమృద్ధిస్తాడు. పరలోకములో ఆయన భార్యగా మనం ఉంటాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొకసారి మమ్మల్ని ప్రేమించి తండ్రి నీ సన్నిధి నాయనా ప్రభువా మాతో ఉంచి మీ సన్నిధిలో మేము ఉన్నట్లుగా గొప్ప కృపను మా బయడాలు చూపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఈ దినము నాయన రూతమ్మ గారిని మా ఎదుట పెట్టి ఆమెలో ఉన్న సుగుణాలు, ఆమెలో ఉన్న గుణలక్షణాలు మా ఎదుట పెట్టిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నయోమైతే ప్రభా నిన్ను కలిగి ఉంది ప్రభా, నీవేంటో తెలుసు ప్రభా నాయన. ఆమె నాయన ప్రభా నీ ప్రజలతో ఉన్న ఆమె ప్రభా అయినప్పటికీ ప్రభా అవిశ్వాసముతోటి ప్రభా తండ్రి ఆమె తండ్రి ప్రభా నీ ఆశీర్వాదాన్ని ప్రభా నాయన స్వతంత్రించుకోకుండా తండ్రి ఆమె విడిచిపెట్టిన ఆయన ప్రభా లోకంలోకి నాయన ప్రభా వెళ్ళిపోయింది ప్రభా నాయన తండ్రి. కానీ రూతమ్మ అయితే ప్రభా నాయన తండ్రి ఆమె తండ్రి నాయన నీవేంటో తెలియదు ప్రభా నాయన, అన్ని జనురాలు ప్రభా నాయన తండ్రి. అయినప్పటికీ విశ్వాసముతో ప్రభా నాయన తండ్రి నాయన అత్త దేవుడే నా దేవుడు, అత్త జనాంగమే నా జనాంగమని ప్రభా తండ్రి నీ యొద్దకు వచ్చింది ప్రభా తండ్రి. ఆనాడు ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రభా నాయన ఆమె ప్రభా నాయన ఎంతో ప్రవక్తన ప్రభా నాయన తండ్రి చక్కబెట్టింది ప్రభా నాయన. తన అత్తనైనా ప్రభా వెధవరాలు, పైగా ముసలావిడి ప్రభా నాయన. అయినప్పటికీ ప్రభా ఎంతో విధేయత కలిగి ప్రభా నాయన పరిగి ఏరుకోవడానికి వెళ్ళమని వెళ్ళడానికి నాయన ప్రభా తండ్రి ఆమెను నాయన ప్రభా బతిమాలుకుంది, అడిగింది ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా, అక్కడ ఏమి కనబడుతుందంటే రూతంలో నాయన విధేయత ప్రభా నాయన. ఈనాడు తండ్రి మా జీవితాల్లో విధేయత లేకపోతే ప్రభా నాయన ఎటువంటి ఆశీర్వాదము ఉండదు ప్రభా నాయన. అది నీ వాక్యం వినటంలోనూ విధేయత ఉండాలి ప్రభా. పెద్దవాళ్ళు నాయన గౌరవించే విషయంలో విధేయత ఉండాలి ప్రభా తండ్రి. బంధాల వెడల ప్రభా విధేయత కలిగి ఉండాలి ప్రభా నాయన. అవును తండ్రి, రూతమ్మ నాయన విధేయత కలిగి ఉంది
ఉంది ప్రభా నాయన. అదేవిధంగా ప్రభా కృతజ్ఞత కలిగి ఉంది ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా, ఈనాడు మా జీవితాల్లో ఎన్నో మేలులు చేసావు ప్రభా నాయన తండ్రి. లోకంలో ఉన్న మమ్మల్ని ప్రేమించావు ప్రభా నాయన. నీ గొప్ప రక్షణ మాకు ఇచ్చావు ప్రభా నాయన తండ్రి. అలాంటి మేము ఇంకా ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభా నాయన. అవును తండ్రి, లోకంలో నాయన ధనము సంపాదించుకొని కూర్చుకున్నప్పటికీ కూడా ప్రభా నాయన ఆ ధనము వారిని కాపాడలేదు ప్రభా నాయన తండ్రి. కానీ నువ్వు గొప్ప దేవుడు నాయన ప్రభా. మమ్మల్ని నాయన ప్రేమించావు ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది ఇంకా గొప్పవారు అనేకులు ఉన్నారు ప్రభా. కానీ వాళ్ళు ఇంకా నువ్వు నాయన ప్రభా ఆకర్షించలేదు ప్రభా నాయన. మమ్మల్ని ప్రేమించావు ప్రభా. నీ కనుదృష్టి మా మీద ఉంచావు ప్రభా. అందుకని నీ సన్నిధిలో కూర్చుండబెట్టావు ప్రభా. నీ విలువైన మాటల చేత ప్రభా నాయన దిద్దుబాటు చేసుకుని కృపను మాకు ఇచ్చావు ప్రభా నాయన. ఇంకా మేమెంత కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభా నాయన. మా జీవితాల్ని బాగు చేసిన వాడు నీవు తండ్రి ప్రభా. మాకు రక్షణ ఇచ్చిన వాడు నీవు తండ్రి ప్రభా. మేము కూడా నీ ఎడల కృతజ్ఞత కలిగి ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా నాయన. విశ్వాసము లేకపోతే నాయన నీ కార్యాలు చూడలేం ప్రభా నాయన తండ్రి. రూతమ్మ విశ్వాసము కలిగి ఉంది ప్రభా నాయన తండ్రి. అటువంటి విశ్వాసం మాకు కూడా దయచేయండి ప్రభా నాయన. ఎందుకంటే ప్రభా నిన్ను ఎరిగి ఉండాలి ప్రభా నాయన. ఏదో ఆదివారం వచ్చి వినేసి వెళ్ళిపోవడం కాదు ప్రభా. నీ ఔన్నత్యాన్ని మేము తెలుసుకోవాలి ప్రభా నాయన. నువ్వేమై ఉన్నావో తండ్రి ప్రభా నాయన. నువ్వు నాయన ఏమి చేయగలవో ప్రభా నాయన. సమస్తము నాయన ప్రభా సర్వాధికారము కలిగిన గొప్ప దేవుడు ప్రభా నాయన తండ్రి ప్రభా. అలాంటి నిన్ను పూజించి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని గొప్ప చేసి నీ మాట విని నీ వాక్యానుసారంగా నడుచుకుంటే ప్రభా నాయన తండ్రి. ఆనాడు రూతమ్మని ఎలా అయితే తండ్రి ప్రభా ఆశీర్వదించావో ప్రభా నాయన, ఆమె తండ్రి ఏమీ లేదు నన్ను రిత్తురాలుగా వచ్చింది ప్రభా. అలాంటి ఆమె తండ్రి బోయాజుకు భార్యగా నాయన ప్రభా నాయన ఏర్పాటు అవడానికి కారణము తండ్రి ప్రభా. ఆమె తండ్రి విధేయత కలిగి విశ్వాసము కలిగి కృతజ్ఞత కలిగి జీవించింది ప్రభా నాయన. ఈనాడు మా జీవితాల్లో కూడా ప్రభా తండ్రి నాయన విధేయత కలిగి నాయన విశ్వాసము కలిగి ప్రభా కృతజ్ఞత కలిగి జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభా నాయన. నువ్వు త్వరగా రాబోతున్నావు ప్రభా నాయన. సంఘము వధువుతో నువ్వు పోల్చావు ప్రభా నాయన. సిద్ధపాటు కలిగి ప్రభా నాయన ఎవరికి వారే ప్రభా నాయన. నాలో ఏమైనా దేవుడికి అయిష్టమైన కార్యం ఉందేమో అని ప్రభా సిద్ధపాటు కలిగి నాయన ప్రభా ఆ వధువు సంఘంలో ప్రభా ఒక సభ్యురాలిగా ప్రభా చేర్చబడడానికి కృప అనుగ్రహించండి ప్రభా నాయన. ఎదుటి వారిని కాదు ప్రభా, ఎప్పటికప్పుడు మా జీవితాల్ని ప్రభా నాయన మాకు మేము విమర్శించుకొని ప్రభా నాయన తండ్రి సిద్ధపాటు కలిగే ఆ మనసు మాకు దయచేయండి ప్రభా నాయన. నువ్వు త్వరగా రాబోతున్నావు తండ్రి ప్రభా నాయన. దొంగ వచ్చినట్లుగా వస్తావు ప్రభా నాయన. ఎప్పుడు వస్తావో తెలియదు ప్రభా నాయన. అందుకే ప్రతి ఒక్కరూ తండ్రి వారి విశ్వాసాన్ని బట్టి ప్రభా నాయన నిలుచున్న చోట జాగ్రత్తగా చూసుకోమంటున్నావు ప్రభా నాయన. మా విశ్వాసాన్ని మేము పెంపొందించుకోవడానికి నాయన నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా నాయన తండ్రి. సరిదిద్దుకోవడానికి ప్రభా సమయాన్ని ఇచ్చావు ప్రభా నాయన. సరిచేసుకునే మనసును కూడా మాకు ఇచ్చావు ప్రభా నాయన. ఆ మనసును ప్రభా నాయన తండ్రి మేము గ్రహించేటట్లుగా సహాయము చేయండి ప్రభా. వినగల చెవులు అందరికీ ఉన్నాయి ప్రభా నాయన. గ్రహించే హృదయాన్ని మీరు మాకు దయచేయాలి ప్రభా నాయన. ఎన్నోసార్లు నీ వాక్యం వింటున్నాం కానీ ప్రభా గ్రహించలేని దౌర్భాగ్యులుగా మేము ఉన్నామేమో తండ్రి. మరొక్కసారి తండ్రి ప్రభా గ్రహించే ఆ హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. గ్రహించిన దాన్ని బట్టి ప్రభా తండ్రి మా జీవితంలో క్రియ దాల్చితే తండ్రి ప్రభా కుటుంబానికి ఆశీర్వాదము తండ్రి, సంఘమునకు ఆశీర్వాదము, సమాజానికి ఆశీర్వాదము ప్రభా నాయన. వీరు దేవుని నమ్ముకున్న బిడ్డలని ప్రభా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చేవారుగా మేము ఉన్నట్లుగా తండ్రి మా జీవితాన్ని సరిచేయమని ప్రభా ఈ ఉన్న వాక్యము మా హృదయాల్లో ఫలింపు దయచేసి తండ్రి వాక్యము చేత ప్రతి హృదయాన్ని ప్రభా తాకినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నాయన ప్రతి ఒక్కరి హృదయంలో ఈ కార్యము చేసి మేలు చేసి మహిమ పొందమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఇరులోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్ ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేశాను కాబట్టి ఎవరు ఇంకా ప్రార్థన అవసరం రావక్కర్లేదు. అందరికీ వందనాలండి. రేపటి నుంచి